Namaste, welcome to our NMMS classes conducted by the TSAT. మీ అందరికీ తెలుసు TSAT ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల కొరకు వాళ్ళకి ఎటువంటి శిక్షణ అనేటువంటిది అందుబాటులో ఉండదు కాబట్టి ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి సరైనటువంటి వసతులు కానీ పుస్తకాలు కానీ దొరకవు కాబట్టి TSAT ఈ క్లాసెస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. మన యొక్క కర్టెన్ రైజర్ సెషన్లోనే మీకు ఈ ఎగ్జామినేషన్ యొక్క ఇంపార్టెన్స్, దీని ద్వారా వచ్చేటటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి మీకు చెప్పాం. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీ అనేటువంటి శీర్షికలో ఎసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఇందులో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని ఏ విధంగా మనం సమాధానాలు చేయాలి అనే అంశాల గురించి మనం నేర్చుకుందాం. సో ఇవి నేర్చుకోవటం వల్ల మనకు కలిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, కేవలం NMMS స్కాలర్షిప్ పొందడమే కాకుండా ఈవెన్ IIT JEE ఎగ్జామ్లో కూడా 4 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఒక రకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎసర్షన్ అండ్ రీజనింగ్. అంటే మీరు 8th క్లాస్లో ప్రాక్టీస్ చేసినటువంటి ఈ ఎసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటిది రేపు మీరు ఇంటర్మీడియట్లో IIT JEE ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుచేత వీటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చాలా సులభమైనటువంటి అంశం. ఈ ఎసర్షన్ అండ్ రీజనింగ్లో ఎసర్షన్ అనేది ఒక స్టేట్మెంట్, రీజన్ ఆల్సో ఒక స్టేట్మెంట్. ఈ రెండింటి మధ్య కొన్నిసార్లు సంబంధం ఉంటుంది, కొన్నిసార్లు సంబంధం ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ సమ్ రిలేషన్ బిట్వీన్ ఎసర్షన్ అండ్ రీజన్, సమ్ టైమ్స్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎసర్షన్ అండ్ రీజనింగ్. అయితే ఈ ఆన్సర్ చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో జనరల్గా మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేటువంటిది ఏది అని సూచిస్తాం. అయితే ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డీలు కూడా ఒక ప్రత్యేకంగా ఉండబడతాయి. ఎలా అంటే assertion is correct, reason also correct, and reason is a correct explanation for the assertion, then we will choose the option A. Option A ni సూచిస్తాం. Assertion is correct, reason also correct, but reason is not a correct explanation for the assertion, then we will choose the option B. Assertion is correct, reason is false, then we will choose the option C. Assertion is wrong and reason also wrong, then we will choose the option D. ఇది ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసేటప్పుడు ఎంచుకోవాల్సినటువంటి ఆప్ట్ చేసుకోవాల్సినటువంటి విధానం. ఓకే, సో మోస్ట్లీ మీకు ఈ అసర్షన్ అండ్ రీజనింగ్ అంటే అర్థమైంది కదా. ఇవి 2 సెంటెన్సెస్, ఒకదానికొకటి మధ్య సంబంధం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంబంధం ఉండదు, సత్యం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ముఖ్యంగా ఈ ప్రశ్నలను చేసేటప్పుడు మనం వీ హ్యావ్ అ గుడ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, విస్తారమైనటువంటి నాలెడ్జ్ మనకు కలిగి ఉండాలి. ఏ సబ్జెక్టులోనైనా క్వశ్చన్ రావచ్చు. అది సైన్స్ అవ్వచ్చు, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు. సో ఏ రకంగా అయినా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వీటిని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. Here the directions are given for the assertion A and reason are below. Choose the correct alternative. ఇది క్వశ్చన్. Assertion A, pressure cookers are fitted with ebonite handles. Reason, ebonite is strong. జనరల్గా మనకి ఇచ్చిందంటే ప్రెషర్ కుక్కర్స్ యొక్క హ్యాండిల్స్ అనేటువంటివి ఎబనాయిట్తో తయారు చేస్తారు. అది అసర్షన్. ఎబనాయిట్ అనేది చాలా స్ట్రాంగ్, గట్టిదైనది, అది రీజన్. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి కరెక్ట్ అని మనం హైలైట్ చేసి చూపించాం. అంటే మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చేసాం. ఎందుచేత మనం చేస్తున్నాము? ద హ్యాండిల్స్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్ ఆర్ మేడ్ విత్ ఎబనాయిట్ బికాస్ ఇట్ బీయింగ్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ డజంట్ హీట్ అప్. మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టేటప్పుడు, హీట్ చేసేటప్పుడు
ఎబోనైట్ అనేటువంటితో చేసినటువంటి హ్యాండిల్స్ని మనం కుక్కర్కి వాడతాం. అది ఎబోనైట్ కాకుండా వేరే మెటల్తో చేసామనుకోండి, ఐరన్తో చేసినా లేకపోతే స్టీల్తో చేసినా లేకపోతే గ్లాస్తో చేసినా అనుకోండి, ఐరన్ ఇస్ ద బెస్ట్ కండక్టర్, హీట్ కండక్టర్ అది. సో కుక్కర్తో పాటు హ్యాండిల్ కూడా హీట్ ఎక్కుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం హ్యాండిల్ని పట్టుకోవటం కష్టం అవుతుంది. అందుచేత మనం ఏం చేయాలి, బ్యాడ్ కండక్టర్ని తీసుకోవాలి. అంటే అది హీట్ ఫ్లోని కంట్రోల్ చేయాలి, లేదా అంటే తనకుండా హీట్ని ఫ్లో చేయనివ్వరాదు. సో అటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఎబోనైట్ అనేది ఇట్స్ అ బ్యాడ్ కండక్టర్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద కరెక్ట్ రీజన్, బట్ వాట్ ఈస్ గివెన్ హియర్ ద రీజన్, ఎబోనైట్ ఈజ్ స్ట్రాంగ్ అని ఇచ్చాడు. సో ఎబోనైట్ ఈజ్ స్ట్రాంగ్ అనేది ఇట్స్ ఎ రాంగ్, కరెక్ట్. సో ఏ ఇస్ ట్రూ, అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్, దెన్ యూ కెన్ చూస్ ద ఆప్షన్ సి. ఈ రకంగా మనం రెండు సెంటెన్స్ని చదివి first we have to decide whether it is true or false, then we have to verify that the reason is a correct explanation to assertion or not, then we have to choose the options. So pressure cookers are fitted with ebenite handles anadi it's true. The first sentence is true, first statement is true. Ebenite is strong, it's wrong because actually ebenite is not completely strong. At the same time, why are using ebenite for as a handles for the pressure cooker? The reason is ebenite is a bad conductor. తనగుండా హీట్ని ప్రవహింపజేయదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో రీజన్ ఈజ్ రాంగ్, అసర్షన్ ఈజ్ ట్రూ, సో యూ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్ సి. ఓకే, నౌ వీ హ్యావ్ టు చెక్ అనదర్. డైమండ్ ఈజ్ మేడ్ యూజ్డ్ ఫర్ కటింగ్ గ్లాస్. A reason, diamond has a high refractive index. Diamond is used for cutting glass. జనరల్గా మనం గ్లాసెస్ని కట్ చేయడానికి డైమండ్స్ని వాడతారు. ఇట్స్ కరెక్ట్. అసర్షన్ ఏ ఈజ్ కరెక్ట్. వన్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అండ్ డైమండ్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇట్ ఇస్ ఆల్సో ట్రూ, కరెక్ట్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటి అంచేత మీ అందరికీ తెలుసు, జస్ట్ చాలా చీకటిగా ఉన్న గదిలో ఓ కార్నర్లో డైమండ్ పడితే జస్ట్ ఏ కార్నర్ నుండైనా ఆ లైట్ దానిపైన పడితే మొత్తం ఆ రూమ్ అంతా లైట్ వస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అది రీజన్. సో డైమండ్ హ్యాస్ గుడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైమ్ అండ్ డైమండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ గ్లాస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. బట్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ద రీజన్ అండ్ అసర్షన్. సో assertion A is true, reason R is true, but R is not a correct explanation to assertion. So you can choose the option B as the correct answer. సో మనకి ఈ assertion Aలో కూడా కొంత క్లారిటీ మీకు కావాలి అంటే మీరు 10th క్లాస్కి వస్తే వాటిని నేర్చుకుంటారు, కానీ 8th క్లాస్లో మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. డైమండ్కి ఆ గట్టితనం ఎలా వచ్చింది, అంత స్ట్రాంగ్నెస్ ఎందుకు వచ్చింది? బికాస్ సో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటల్ in the world is, we can say, as diamond. The reason is there is sp3 hybridization. sp3 hybridization ఉంటుంది. For that reason it has a crystal structure and the angle is, bond angle is 109 degrees 28 minutes. సో ఈ రెండిటి రీజన్స్ వలన మనకు డైమండ్ అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, క్రిస్టల్ స్ట్రక్చర్ అని కలిగి ఉంటుంది. For that reason we are using diamond for cutting glasses. Okay, is it clear? Okay, now we will shift to the another one. So ఈ క్వశ్చన్లో మనకి ఏమొచ్చింది, assertion A is true, reason R is true, but reason R is not a correct explanation to assertion A, hence you can choose the option B as the correct answer. Clear? Okay, ఇంకో క్వశ్చన్ చూద్దాం. Eskimos reside in igloos. Reason R, no other material except snow is available. ఎస్కిమోస్ అంటే జనరల్గా మీరు ఈవీఎస్లో నేర్చుకుంటారు, అఫ్ కోర్స్ సైన్స్లో నేర్చుకుంటారు. సైన్స్లో ఏం చెప్తాడు, ఎస్కిమోస్ ఆర్ రెసిడింగ్ ఎట్ ఇగ్లూస్. మనం మోస్ట్లీ పోల్స్ ఏరియాలో తీసుకుంటే జనరల్గా మనకు వేర్ ద స్నో ఈస్ మోర్, దేర్ జనరలీ దీస్ ఎస్కిమోస్ ఆర్ preparing their homes, their houses with snow. Those houses simply called as igloos. అంటే మంచుతో తయారు చేసినటువంటి ఇళ్ళని మనం ఇగ్లూస్ అంటాం. జనరల్గా ఎస్కిమోస్ అనేటువంటి వాళ్ళు ఈ ఇగ్లూస్లోనే నివసిస్తూ ఉంటారు. ఇట్స్ కరెక్ట్,
the statement assertion is true. Next one, reason R, no other material except snow is available. అక్కడ స్నో తప్పించి వేరే అదర్ మెటీరియల్ అనేటువంటిది దొరకదు అని చెప్తున్నారు. ఇట్స్ రాంగ్. కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ట్రూ. ఆప్షన్ ఆఫ్ కోర్స్ సారీ assertion A is true, reason R is false. So means here simply you can choose the option C as a correct answer. Eskimos lives in snow houses called igloos because snow being a bad conductor of heat, those houses are warm inside. మీకు జనరల్గా మనం ఫ్రిడ్జ్లోని చేయి పెట్టేటప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది కదా, మరి వాళ్ళు మంచుతో చేసిన ఇళ్లలో ఎలా ఉండగలుగుతున్నారు అనేటువంటిది జనరల్గా మనకు రైజ్ అయిన క్వశ్చన్. స్నో ఈజ్ అ బ్యాడ్ కండక్టర్. ఇట్ డజంట్ అలౌస్ ఆర్ ఫ్లోస్ అఫ్ కోర్స్ యాజ్ అ హీట్. అందువల్ల మనకి ఏమవుతుంది అప్పుడు బ్యాడ్ కండక్టర్ అవడం వల్ల ఈ మంచుతో చేసినటువంటి హౌసెస్ అనేటువంటివి లోపల చాలా వెచ్చగా ఉంటాయి. ఫర్ దట్ రీజన్ ది ఎస్కిమోస్ ఆర్ ప్రిపేర్డ్ దేర్ హౌసెస్ విత్ స్నో. And those houses are called simply as igloos. Clear? Okay. Now we will go to the next one. Pluto is the coldest planet. This is assertion A. It receives slanting rays of the sun. Reason R. Okay. Now we will see what is it. Actually, మనం ఈ ప్లానెట్స్ చెప్పుకుంటాం, జూపిటర్, ఓకే, ఎర్త్, వీనస్, ఇలా మనం చెప్పుకున్నటువంటి ఈ 9 ప్లానెట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ద ప్లూటో ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్ విచ్ ఇస్ ఫార్టెస్ట్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుండి దూరముగా ఉన్నటువంటి గ్రహము ఏది అంటే మనం ప్లూటో, అందుకే అతి చిన్న గ్రహము అని అంటాము. కానీ దాని వాస్తవానికి సూర్యుడి నుండి చాలా దూరంగా ఉన్నటువంటి గ్రహము ప్లానెట్ ఏది ప్లూటో. అందుచేత ఏమవుతుంది, హార్డ్లీ ఇట్ గెట్స్ ద సన్ రేస్. సో ప్లూటో ఈజ్ ద కోల్డెస్ట్ ప్లానెట్. అందుచేత చాలా డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనకి సన్ రేస్ అనేటువంటివి యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంటుంది ప్లూటోలో. ఎప్పుడైతే సన్ రేస్ విల్ ప్రొవైడ్ ద హీట్ ఫర్ అస్ అన్నాం. ఫర్ దట్ రీజన్ ఏం జరుగుతుంది మనకు, సో ఇట్ ఈస్ ఎ కూలెస్ట్ ప్లానెట్. ఓకే, సో వాట్ ఈస్ హియర్ స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్. ప్లూటో ఈజ్ అ coldest planet. The statement A is correct. The reason behind it is farthest planet from the sun and hardly it gets the sun rays. For that reason it's a coldest planet among the all planets. Okay, statement A is correct. And when you come into the reason, it receives slanting rays of the sun is not correct. So assertion A is true, reason R is false. So we can choose the option C is the correct option. Clear? Okay. సో ఈ రకంగా మనకు ఆ కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. ఉండేటప్పుడే ఖచ్చితంగా మనం కరెక్ట్ ఆన్సర్ని, కరెక్ట్ ఆప్షన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నా ఇంకోటి చూద్దాం. సో ఇట్ కమ్స్ అండర్ ది ఆఫ్ కోర్స్ లైక్ geography simply. Assertion A, Bangladesh imports jute from India. Reason, Bangladesh has most of the jute mills. Okay, so actually whether you know, when Bangladesh was created after partition of India, so మనకి ఇండియా నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం అనేటువంటిది జరిగింది, అందరికీ తెలుసు. At the time the areas of jute production went to Bangladesh while the jute mills were left in India. ఒకప్పుడు బంగ్లాదేశ్ అనేటువంటిది మన ఇండియాలోనే ఉండేది. ఇది పార్టీషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అంటే, వేర్ ద జూట్ ప్రొడక్షన్ ఈజ్ దేర్, దట్ ఏరియా వెంట్ టు బంగ్లాదేశ్, అండ్ వేర్ ద మిల్స్ ఆర్ జూట్ మిల్స్ ఆర్ దేర్, దే లెఫ్ట్ టు ఇండియా. మనకి జూట్ మిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఇండియాలో ఉండిపోయింది. జూట్ ఎక్కువగా ఎక్కడైతే జనరేట్ అవుతుందో, పండుతుందో, అది బంగ్లాదేశ్కి వెళ్ళింది. ఓకే, అందుచేత మనం ఏం చేస్తున్నాము, ఇండియా ఇంపోర్ట్స్ రా జూట్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుండి రా జూట్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దాని ద్వారా మనం డిఫరెంట్ ఆర్టికల్స్ని తయారు చేసి అగైన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద థింగ్, యాక్చువల్ థింగ్ హ్యాపెన్స్. కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అసెర్షన్ ఏ, బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ జూట్ ఫ్రమ్ ఇండియా.
Bangladesh imports jute from India. Is it correct? Actually, we imports raw jute from the Bangladesh. India imports raw jute from the Bangladesh. So, it's controversy. So, assertion A is wrong. Reason, Bangladesh has most of the jute mills. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బిఫోర్ ద partition of Bangladesh and India. So, after partition of Bangladesh from India, what will happen? Where the jute mills are there, it will left to India, and where the jute production is there, that area will be sent to the Bangladesh. జూట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అంతా బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది, జూట్ మిల్స్ ఉన్నటువంటి ఏరియా మాత్రం ఇండియాలో ఉండిపోయింది. సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, బంగ్లాదేశ్ హ్యాస్ మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్. దిస్ ఈస్ అ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్. సో assertion A is wrong, reason R is also wrong. So you can choose the option D. Clear? Okay. Now you go to next one. Assertion, we feel comfortable in hot and humid climate. A reason, sweat evaporates faster in humid climate. This is a statement. Okay. Generally we feel uncomfortable, okay, in hot and humid climate. In hot weather body sweats more, but due to high humidity this sweat does not evaporate easily. సో మీ అందరికీ తెలుసు మనకి ఎలా ఉంటుంది, హాట్ సమ్మర్ ఉందనుకోండి, మనకు హాట్ సమ్మర్ we feel over sweating, correct? If humidity is more in the climate, what will happen? The sweat will not be evaporate. So at the time we feel lot of uncomfortability, correct? But what is given here, we feel comfortable in hot and humid climate. బాగా వేడిగా ఉంది, హ్యూమిడిటీ కూడా అంటే బాగా ఉక్కబోస్తుంది ఉన్న సందర్భంలో హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో మనం కంఫర్టబుల్ ఫీల్ అవుతామా? ఇట్స్ రాంగ్. సో వీ ఫీల్ uncomfortable in hot and humid climate, but the statement is given as comfortable. Okay. So assertion A is wrong. Now coming to the next one, reason, sweat evaporates faster in humid climates. మనకి ఏం జరుగుతుంది జనరల్గా, డ్యూ టు హై హ్యూమిడిటీ ద స్వెట్ డస్ నాట్ evaporate easily. But what is the given statement here? Sweat evaporate faster in humid climates. So reason R also wrong. Assertion A is wrong, reason R is wrong. So both are wrong. So you can choose the option D as the correct option. Okay. Now we are going to next one. Graphite is slippery and used as a lubricant. A reason, graphite has free electrons. Okay. ఇక్కడ యాక్చువల్గా మీకు కొద్ది నాలెడ్జ్ ఉంటే, ఇంతకుముందు మనం డైమండ్ అనే దాన్ని తీసుకున్నాం. డైమండ్కి sp3 హైబ్రిడేషన్ ఉంటే గ్రాఫైట్కి sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. ఈ sp2 హైబ్రిడేషన్ వల్ల ఇట్ వాస్ లేయర్స్గా ఉంటుంది, ఒకదానిపై ఒకటి లేయర్గా ఉంటుంది. సో మనం కంపేర్ చేస్తే యాక్చువల్గా ఇది స్ట్రాంగ్ కూడా కాదు. గ్రాఫైట్ పొసెస్ ఏ లేయర్ స్ట్రక్చర్ విత్ 2 successive layers held by weak forces and able to slide over one another. మీరు పెన్సిల్ని కట్ చేసి చెక్కుతున్నారనుకోండి, చూడండి కంటే అది లేయర్స్గా వస్తుందా? రీజన్ ఈస్ ఇట్ ఫార్మ్స్ యాజ్ అ లేయర్స్ వైజ్ బిట్వీన్ వన్ లేయర్ టు అనదర్ లేయర్ వీక్ ఫోర్సెస్ విల్ యాక్టింగ్ అని. ఆ లేయర్స్ మధ్య చాలా బలహీనమైనటువంటి ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో గ్రాఫైట్ ఈజ్ స్లిప్పరీ అండ్ దిస్ ప్రాపర్టీ ఫైండ్స్ ఇట్ యూస్ యాజ్ ఎ lubricant. ఫర్ దట్ రీజన్ ఎప్పుడైతే మనకు లేయర్స్గా వచ్చేస్తుందో, సో ఇట్ ఈస్ స్లిప్పరీ అండ్ జనరలీ వెన్ ఇట్ స్లిప్పరీ we are using this one as a lubricant. So assertion A is correct, the statement A is correct. Okay, and the next one, in graphite each carbon atom is linked to 3 other carbon atoms while one electron in the carbon atom is delocalized. So graphite has free electrons. మీకు ఇంతకు ముందు మనం గ్రాఫైట్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం, అందులో ఏంటంటే sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. అందులో మనకు ఈ గ్రాఫైట్ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంటుంది. ఎవరీ ఎలక్ట్రాన్, ఎవరీ యాటమ్ తీసుకుంటే ఎవరీ కార్బన్ యాటమ్ హ్యాస్ 1 ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ
ఫ్రీ ఎలక్ట్రాన్స్. అందుచేత మనకు జనరల్గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ కంటే గ్రాఫైట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో గ్రాఫైట్ హ్యాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇట్స్ కరెక్ట్. Graphite is slippery and used as a lubricant, it is also correct. There is no relation between a reason and assertion. So option A is correct, assertion A is correct, reason R is correct, and reason R is not a correct explanation to assertion. So option B is a correct option. Clear? Okay. Now coming to the next. Silver is not used to make electric wires. Reason R, silver is a bad conductor. Okay, so ఇప్పుడు మనం జనరల్గా తెలుసు సిల్వర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్. కాపర్, సిల్వర్, దీస్ ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు మేక్ ఎలక్ట్రిక్ వైర్స్ బికాస్ సిల్వర్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, 1 కిలో సిల్వరు అరౌండ్ 60,000 ఆర్ 65,000 కాస్ట్ ఉంది 1 కిలో సిల్వర్. సో ఇంత కాస్ట్ ఉన్నటువంటి ఈ సిల్వర్తో మనం వైర్స్ అనేటువంటి తయారు చేయడం ఈజీ అవుతుందా? కాదు కదా. సో జనరలీ ద సిల్వర్ ఈజ్ నాట్ యూజ్ టు మేక్ ఎలక్ట్రిక్ వైర్స్. ఇట్స్ ట్రూ. రీజన్, సిల్వర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ బట్ సిల్వర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్. జస్ట్ నౌ ఐ సెడ్ silver and copper are good conductors. So silver is a bad conductor is given. So reason R is wrong, assertion A is correct. So we can choose the option C is a correct option. Okay. Now we will see another. Simla is colder than Delhi. Reason R, Simla is at a higher altitude as compared to Delhi. Okay. Simla is colder than Delhi, it's true because it is situated at higher altitude and temperature decreases by 1 degree Celsius for every 165 meters ascent. మనం ప్రతి 165 మీటర్స్ పైకి వెళుతున్న కొలది అక్కడ టెంపరేచరు 1 డిగ్రీ సెల్సియస్ తగ్గుతూ ఉంటుంది. మనం కంపేర్ తీసుకుంటే ఢిల్లీ, సిమ్లా తీసుకునేటప్పుడు సిమ్లా ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ at higher place, higher altitude than Delhi. ఎప్పుడైతే మనం పైకి వెళ్తున్న కొలుతామో ఎవరీ 165 మీటర్స్ హైట్కి వెళ్తుంటామో there is a decrease in the temperature and approximately it is a decrease by 1 degree Celsius. So Simla is colder than Delhi, it's true. Simla is at higher altitude as compared with Delhi, it is also true. Correct? సో ఇది హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి కోల్డర్గా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇట్ హ్యాస్ ఎ గుడ్ రీజన్ టు సే దట్ సిమ్లా ఈజ్ ఏ కోల్డర్ దాన్ ఢిల్లీ. సో మనం క్లియర్గా చెప్పచ్చు. సో అసర్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఆర్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో సింపుల్గా మనం ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అని చెప్పచ్చు. క్లియర్? ఓకే. నా ఇంకోటి చూద్దాం. Cotton is grown in alluvial soils. Alluvial soils are very fertile. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది మనకు. కాటన్ ఈజ్ గ్రోన్ ఇన్ alluvial soils అంటే మనం ఎర్రమట్టి ఆ ప్రాంతంలో మనకు ఈ కాటన్ అనేటువంటిది బాగా కాస్త మంచి సాయిల్లో పెరుగుతుందని చెప్పుకుంటాం. అలాగే alluvial soil ఆర్ వెరీ ఫర్టైల్, మంచి సారవంతమైన భూములు అని చెప్పుకుంటారు. కాటన్ మంచిగా గ్రో అవ్వాలంటే మంచి సారవంత ఫెర్టైల్ ల్యాండ్స్ ఉండాలి. సో alluvial soil is a correct explanation for the growing of a cotton. So reason is a correct explanation for the assertion. So assertion A is true, reason R is true and reason R is a correct explanation for the assertion. So we can choose option A is a correct option. Clear? Okay. Now coming to our Indian Constitution. Assertion A, the Indian Constitution came into force with effect from 26th January 1950. The Indian Constitution came into force with the effect from 26th January 1950. Reason R, 26th January is celebrated as the Republic Day. So assertion A is correct. It's very clear. The Indian Constitution came into the force with effect of
ఫ్రమ్ 26 January 1950 January 26 నుండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది వచ్చింది. అప్పటి నుండే మనం సో ఇండియా బికమ్స్ యాజ్ ఎ రిపబ్లిక్ కంట్రీ, కరెక్ట్. సో ఇట్స్ ట్రూ. అండ్ 26 January is celebrated as a Republic Day. ఇట్ ఈస్ కరెక్ట్. బట్ మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కాబట్టే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, కరెక్ట్. సో అసర్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్, బట్ రీజన్ ఆర్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్. సో వీ కెన్ సే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కార్బన్ డయాక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. Carbon dioxide solids and soluble in the water, these two. Carbon dioxide turns lime water in milky. Carbon dioxide salts in the water. Clear? Okay. So now coming to this statement, which is true. మనం కార్బన్ డయాక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, మీకు తెలుసు ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే ఇంకా మీరు 8th క్లాస్ పిల్లలు కొంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. కార్బన్ డయాక్సైడ్ అంటే మనం CO2 అంటారు. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ని మనం లైమ్ వాటర్ అంటారు. ఈ రెండింటినీ మనం కలిపామనుకోండి కాల్షియం కార్బోనేట్ CaCO3 ఏర్పడుతుంది. ఈ CaCO3 కాల్షియం కార్బోనేట్ మనం తీసుకుంటే ఇది వెట్ కాల్షియం కార్బోనేట్. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ లైమ్ వాటర్, ఇట్స్ ఇన్ లైక్ అ మిల్కీ. మనం గోడలకి సున్నం వేస్తూ ఉంటాం కదా, అదే కాల్షియం కార్బోనేట్ అనమాట. ఇట్స్ ట్రూ, క్లియర్. ప్లస్ మనకి H2O వస్తుంది. ఇట్స్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ బట్ కెమికల్ ఈక్వేషన్, బట్ దిస్ when the carbon dioxide is mixed with the calcium hydroxide, then it forms the calcium carbonate and water. So first statement is true, carbon dioxide turns lime water milky. The first statement is true. Carbon dioxide dissolves in the water, solids in the water, means here actually it's false. So మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, సో it solids in the water, it's given. So man simply assertion A is correct, reason R is false. So simply we can choose the option C is the correct option. Okay, now coming to the next. We prefer to wear white clothes in winter. Reason, white clothes are good reflections of heat. మనం వేసవి శీతాకాలంలో వైట్ డ్రెస్సెస్ వేస్తాము అని అంటారు అని ఇచ్చాడు స్టేట్మెంట్. వైట్ క్లోత్స్ ఆర్ గుడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ హీట్. ఓకే, యాక్చువల్గా మనం సమ్మర్లో వైట్ డ్రెస్సెస్ వేస్తాము, వింటర్లో బ్లాక్ కానీ వూల్ డ్రెస్సెస్ వేస్తాం. ద రీజన్ ఈజ్ వైట్ డ్రెస్సెస్ ఆర్ గుడ్ రిఫ్లెక్టర్స్ ఆఫ్ హీట్. వేసవికాలంలో మనం హీట్ అబ్జర్వ్ కాకుండా ఇట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వైట్ డ్రెస్సెస్ మనం వేస్తాం ఇన్ సమ్మర్, నాట్ ఇన్ వింటర్, కరెక్ట్. సో వీ ప్రిఫర్ టు వేర్ వైట్ క్లోత్స్ ఇన్ వింటర్. ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. వైట్ క్లోత్స్ ఆర్ గుడ్ రిఫ్లెక్టర్స్ ఆఫ్ హీట్. ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో రీజన్ ఈజ్ కరెక్ట్, assertion is wrong. So we can choose the option D as the correct option. A is false but R is true. Okay, next. Glass tumbler breaks in winter when hot water is poured in it. Reason, when hot water is poured, the outer surface of glass expands. Okay, generally when in winter hot water is poured in the glass tumbler, the inner surface tends to expand while the outer surface in contact with cold atmosphere does not. This opposite interaction causes the tumblers break. మీరు ఇప్పుడు టంబ్లర్ తీసుకున్నారు, టంబ్లర్లో హాట్ వాటర్ పోసారు. ఇప్పుడు వింటర్ పోయిలో అని చెప్తున్నాం, హాట్ వాటర్ పోసారు. ఏం చేస్తుంది? సో ఇన్నర్ లేయర్ ఆఫ్ ద టంబ్లర్ try to expand, but
due to cold atmosphere, the outer of this tumbler again in contrast position. అవుటర్ అనేటువంటి కాంట్రాస్ట్లో ఉంటుంది, ఇన్నర్ అనేటువంటిది ఎక్స్పాన్షన్లో ఉంటుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఫైనల్లీ ద టంబ్లర్ విల్ బ్రేక్స్. కరెక్ట్? సో దిస్ ఇస్ ద థింగ్ హియర్. సో వాట్ ఈస్ అ స్టేట్మెంట్ ఈస్ గివెన్, glass tumbler breaks in winter when hot water is poured in it. Is correct. Just now we checked the reason also. When hot water is poured, the outer surface of glass expand అని ఇచ్చాడు. Actually it's wrong కదా. Due to winter we have a cold atmosphere, the outer surface is always trying to in contrast. So actually ఇది wrong statement ఇచ్చాడు. Assertion A is correct statement ఇచ్చాడు. So assertion A is correct, reason R is wrong. So definitely option C is correct. Clear? సో ఈ రకంగా మనం ఈ అసెర్షన్ అండ్ రీజనింగ్లో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ని జనరల్గా అసెర్షన్ అంటారు, సెకండ్ స్టేట్మెంట్ని రీజన్ అంటారు. సో ఇక్కడ మనకు 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఆ 4 పాసిబిలిటీస్ని మనం 4 ఆప్షన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్. మీన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ జనరల్గా అసెర్షన్ అంటాం, సెకండ్ స్టేట్మెంట్ రీజన్ అంటాం. Assertion is correct, reason is correct, reason is a correct explanation for assertion, option A. First statement is correct, second statement is correct, but second statement is not a correct explanation for first statement, option B. First statement is correct, second statement is wrong, option C. First statement is wrong and second option is correct, option D. ఈ రకంగా మనకు assertion and reasoning questions సాల్వ్ చేస్తాం. ఇవి సాల్వ్ చేయాలి అంటే మనకు కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేవి ఉండాలి. అప్పుడు మనం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ మరికొన్ని మనకు దొరికేటువంటి బుక్స్లో ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీ టీచర్స్ హెల్ప్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ అసెర్షన్ అండ్ రీజనింగ్. సో మరో అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు నమస్తే.